గరుడ పురాణం ఇంట్రడక్షన్. సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, గువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమజ్ఞానం, విష్ణుదేవుని మాయామయ, సహజ లీలల విస్తార వర్ణనం ఇవన్నీ ఈ పురాణంలో ఉన్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడ పురాణమంటే ప్రేతఖండమొక్కటే అనే అపప్రథను ప్రజల హృదయాలలో ముద్రించారు. శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా ఖం గం ఫం శం గదాయే నమః వంటి అరుదైన బీజయుక్త గుప్తమంత్రాలున్నాయి. గుణింతంలో షడంగన్యాసముంది. విశేషమేమిటంటే గరుడ పురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మున్నగువారి అవసరమున్నట్లు చెప్పబడలేదు. న్యాసానికి, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజక్షరాలతో సహా ఉన్నాయి. అజ్ఞానాన్ని, అనేశ్వర్యాన్ని కూడా పూజించగలిగే సంస్కారమిందులో ఉంది. ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలిబద్ధ, వందిని, హృదయాసక్తాది ముద్రలనెలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో ఉంది. విష్ణుడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికుపదేశించిన విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో కనిపిస్తుంది. మన దురదృష్టం వల్ల ఈ మహామంత్రం కూడా విష్ణు పంజర స్తోత్రం, మృత్యుంజయ మంత్ర జప మహిమ వంటి మహావిషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది. ఓంజుంసహ అనే మూడక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇతరత్ర దుర్లభమైన అమృతేశ్వరారాధన, షడంగ పూజా విధానం కలవు. ప్రాణేశ్వరి విద్య ఉంది. విషానికి మంత్రః ఔషధ వెరుగుడు, గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి. నిజానికి గరుడ పురాణం ఒక మంత్రశాస్త్రం. అరుదైన మంత్రాల మంజూష, పంచముఖ శివుని పూజా విధానం, త్రిపురేశ్వరి సాధన, విషదూరక మంత్రలు కలవు. గోపాల మంత్రం దానితో బాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాలదేవతారాధన విధి చెప్పబడింది. ఇలా వందల కొద్ది మంత్రాలు, బీజాక్షరాలు, హయగ్రీవ మూలమంత్రం, పూజనావిధి, గాయత్రిమంత్రోపాసన, ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్థపాదం, వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, సాలగ్రామ, రత్నశాస్త్రాలు మున్నగు ఎన్నో విషయాలు గరుడ పురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి. గారుడీ విద్య గరుడ పురాణానికి ప్రత్యేకం. గరుడ పురాణం వైష్ణవ పురాణమేయైనా ఇందులో శివరాత్రి మాహాత్మ్యముంది. ఎవరికోగాని తెలియని శివుని అవతారాలున్నాయి. అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం, సర్వకామప్రద విద్య, విష్ణు ధర్మాఖ్య విద్య గరుడ పురాణంలో ఉపదేశింపబడ్డాయి. వీటిని ఉపాసించువారికి అపజయముండదు. గారుడీ విద్య సకల శుభకారకము. ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక వాటి తయారీ, వినియోగ, అనుపాన విధానాలతో సహా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అదృశ్య రూపానికి, ప్రకృతిని స్వల్పంగా జయించడానికి, నిత్యయవ్వనానికి, పునర్వయవనానికి ఎలా స్త్రీ, పురుషులు మనసారా కోరుకొనే మరియు చెప్పుకోలేని వాచ్ఛలు తీర్చుకొనే సాధనాలెన్నో ఉన్నాయి. దీనిని పురాణంగా పల్లెటూళ్లలోగాని, పట్టణాలలో చెప్పి రక్తి కట్టించడం కష్టమనే ఒక దురభిప్రాయం ఈ పురాణం రావలసినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల ఈ పురాణమొకటుందనే విషయాన్నే ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినప్పుడు వ్యాసమహర్షి వ్రాసిన పురాణం కనుమరుగైపోతుందనే గయంతో ప్రేతకన్నాన్ని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపరకర్మ జరిగే రోజులలో పహించాలని విధించి ఉండవచ్చు. కాలక్రమాన గరుడ పురాణం గురించి ఎవరైనా ఇది నాకు పూర్తిగా కావాలి అని అడిగినా అలసత్వం కొద్దిగాని, దుర్వినియోగమవుతుందనే భయం కొద్దిగాని సంస్కృతంలో ఉన్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకొనిరాకపోయి ఉండవచ్చు. అందుకే తెలుగులో సంపూర్ణ గరుడ పురాణం కనబడుటలేదు. చివరికి ఈనాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాడు దేనికి భయపడరు అనే ఋషి వాక్యాన్ని సార్థకం చేస్తూ ఒక పబ్లిషర్, ఒక అనువాదకుడు ఈ మహత్తరమైన పురాణాన్ని తెలుగువారికి అందింపచేసే ప్రయత్నం. ఆశీర్వదించండి. నా ఊహ పొరపాటైతే, మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. డాక్టర్ ఎల్లాయి నారాయణరావు అనువాదకుడు. పీడీఎఫ్ రచయిత. ఆచార కాండ 1 విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం 2 గరుడ పురాణ వక్ష్మ, త్రోత్మ పరంపర విష్ణు స్వరూపవర్ణన. గరుడునికి పురాణ సంహిత పరదానం 3 గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు 4 మానస సృష్టి వర్ణన దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం 5 ధ్రువవంశం, రక్ష సంతతి 6 దేవపూజా విధానం మరికొన్ని విషయాలు. ధర్మకాండ, ప్రేతకల్పం.
1 వైకుంఠ వర్ణన మరణకాలంలోనూ తరువాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు ప్రేతకల్ప ఉపక్రమం 2 మరణానన్న మృత్యుపూర్వ సమయాల్లో చేయవలసిన కర్మలు 3 వరకస్వరూపం ఇక్కడి వివిధ యాతనలు అందులో పడే జీవుల గతి 4 దావాది తర్నాల ఫలాలు ప్రేతాల కందుట మరికొన్ని విషయాలు బ్రహ్మకాండ 1 శ్రీహరి మహిదు సర్వేశ్వరత్వం భాగవత విష్ణు గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం 2 గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పన విష్ణుమహిమ ప్రళయాంతంలో శేషసేనుని స్తుతి మేలుకొలుషలు 3 నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం 4 లక్ష్మీ అవతారాలు మరికొన్ని విషయాలు మీకు ఏ అంశాలపై వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వాటి ఆధారంగా వీడియోస్ చేస్తాము వీడియో డిస్క్రిప్టివ్లో కంటైనర్స్ ఫైల్ జత చేశాము వీటిలో నుండి ఏం కావాలో తెలియజేయండి మేం ప్రస్తుతానికి బ్రహ్మకాండ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము